అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వరల్డ్. భారతదేశం అనేది నదులకు పుట్టినిల్లుగా పిలుస్తూ ఉంటాం. అంతేకాదు నదిని మన దేశంలో నదీమ తల్లిగా పూజిస్తూ ఉంటాం. అయితే దేశవ్యాప్తంగా నదులు వాటి ఉపనదులతో కలిసి 400కు పైగా ప్రవహిస్తున్నాయి నదులు. ఇకపోతే ఒక్కో నదికి ఒక్కో ప్రత్యేకతతో పాటు ఓ చరిత్ర కూడా ఉంది. అటువంటి ముఖ్యమైన నదుల్లో సర్వరేఖ నది కూడా ఒకటి. దీనినే గోల్డెన్ రివర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ నదిలో నీళ్లతో పాటు బంగారం కూడా ప్రవహిస్తుందని మీకు తెలుసా? అవును, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. భారతదేశంలోని ఈ నదిలో కోట్ల విలువైన బంగారు నిక్షేపాలు ఉన్నాయి. నీటిలో బంగారం ప్రవహిస్తూ ఉంటుంది. రోజు అక్కడికి ప్రజలు బంగారం కోసం నీటిని జల్లెడ పడుతూ ఉంటారు కూడా. ఇక స్వర్ణరేఖ నది లేదా గోల్డెన్ రివర్ అనేది ఇది జార్ఖండ్ రాజధాని రాంచీకి సమీపంలో పుట్టింది. జార్ఖండ్లో ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ నివసించే స్థానిక ప్రజలకు ఈ నది ముఖ్యమైన ఆదాయ వనరు. ఎందుకంటే ఇక్కడున్న ప్రజలు ప్రతిరోజు కూడా నది ఒడ్డుకు వెళ్ళి నీటిని ఫిల్టర్ చేసి బంగారం సేకరిస్తూ ఉంటారు. ఈ స్వర్ణరేఖ నది మూలం జార్ఖండ్ రాజధాని రాంచీ నుంచి ఒక 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ నది జార్ఖండ్లో పుట్టి పశ్చిమ బెంగాల్, ఒడిశా మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. అయితే ఈ నదికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటి అంటే జార్ఖండ్ నుండి ప్రవహించిన ఈ నది మరే ఇతర నదిలో కలవకుండా నేరుగా బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది మొత్తం పొడవు 474 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇక ఒరిస్సా దగ్గర నుంచి బంగాళాఖాతంలో కలుస్తుంది. అయితే 100 ఏళ్ల తర్వాత కూడా ఈ నదిలో బంగారం ఎందుకు ప్రవహిస్తుందో శాస్త్రవేత్తలు కూడా గుర్తించలేకపోతున్నారు. ఈ నదిలోని బంగారం ఎక్కడి నుండి వస్తుంది అనేది నేటికి అంతు చిక్కని మిస్టరీగానే మిగిలిందని చెబుతున్నారు నిపుణులు.